చివరికి ఆమోద ముద్ర వేయించడానికి కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అదే చివరికి అభ్యర్థుల్ని ప్రతిపాదించడంతో పాటు ఇటు దావోస్ పర్యటన వెళ్ళిన నేపథ్యంలో ప్రధానంగా మొదటి నుంచి ఇటు బల్మూరు వెంకట్ పేరు అయితే చర్చలో లేదు. దాదాపుగా అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఇటు ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉంటాయని భావించినప్పటికీ కూడా మధ్యలో ఇటు నిన్న మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి పక్కన పెట్టేసి బల్మూరు వెంకట్ని చేర్చింది. బల్మూరు వెంకట్ ప్రధానంగా మొదటి నుండి రేసులో లేనప్పటికీ కూడా బల్మూరు వెంకట్ని తీసుకుంది. దీనికి కారణం ప్రధానంగా ఇటు ఏసీసీ వర్గాలకి ఇటు రాహుల్ గాంధీ సూచించినట్టు ప్రధానంగా బల్మూరు వెంకట్ని తెలుస్తుంది. ప్రధానంగా బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ విద్యార్థి సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేయడం కాకుండా జైలుకు వెళ్ళడం జరిగింది. దీంతోపాటు ఇటు 68 కేసులు కూడా బల్మూరు వెంకట్పై కూడా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బల్మూరు వెంకట్ జైల్లో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బల్మూరు వెంకట్ని జైల్లో పరామర్శించడం జరిగింది. మరోవైపు ఇటు హుజురాబాద్ ఎమ్మెల్యే అంటే ఎవరు హుజురాబాద్ బైపోల్లో ఎవరు సుముఖంగా సీనియర్లు లేనప్పటికీ కూడా బల్మూరు వెంకట్ అటు హుజురాబాద్ బైపోల్లో పోటీ చేయడంతో పాటు ఓడిపోవడం జరిగింది. మరోవైపు ఇటు బల్మూరు వెంకట్ మరోసారి 2023 ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరినప్పటికీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించలేదు. ఈ నేపథ్యంలో బల్మూరు వెంకట్ని దాదాపుగా రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తుంది. మొదటి నుంచి మహేష్ కుమార్ గౌడ్ కూడా తనకు అవకాశం కల్పించాలని కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కూడా తమ వాదన గట్టిగా వినిపించినట్టు తెలుస్తుంది. మరోవైపు సీనియర్లు అందరూ కూడా తమకు అవకాశం కల్పించాలని కూడా 15 మంది సీనియర్లు ఖచ్చితంగా అధిష్టానం వద్ద గట్టిగా బలంగా వినిపించినప్పటికీ కూడా ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, బల్మూరు వెంకట్లను మాత్రం అన్యూనంగా తెర మీదకి తెచ్చుకుంది. మొదటి నుంచి అయితే అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపించింది. అద్దంకి దయాకర్ ఇటు ఉద్యమ సమయంలో నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా చురుగ్గా వ్యవహరిస్తూ అద్దంకి దయాకర్ ఉన్న వ్యక్తి. మరోవైపు ఇటు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ దగ్గర కూడా మంచి పేరున్న అద్దంకి దయాకర్ పేరు కూడా దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో ఈయన అనంతరం ఇటు ఏదైతే తుంగతుర్తి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, అదేవిధంగా కష్టకాలంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఇటు 2023 ఎన్నికలకు సంబంధించి తుంగతుర్తి నుంచి ఖచ్చితంగా తనకు అవకాశం కల్పించాలి ఎమ్మెల్యేగానే అయినప్పటికీ కూడా సీనియర్లు ఇటు కొంతమంది సీనియర్లు వ్యతిరేకించడంతో అద్దంకి దయాకర్ టికెట్ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామని కూడా ఇటు రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో అద్దంకి దయాకర్ దాదాపు పేరు కూడా ఖరారైనట్టు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్కి సంబంధించి మౌలికంగా ఆదేశాలు వచ్చినప్పటికీ దీనికి సంబంధించి నామినేషన్కు సిద్ధమైన నేపథ్యంలో అద్దంకి దయాకర్ని తప్పిస్తూ కూడా మహేష్ కుమార్ గౌడ్ని కొద్దిసేపటికి అధికారికంగా మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించారు. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రేపు ఇటు బల్మూరు వెంకట కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు రేపు నామినేషన్ దాఖలు వేరున్నారు. మరోవైపు ఏదైతే ఇటు అద్దంకి దయాకర్కి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ కేటగిరీలో వరంగల్ నుంచి కూడా టికెట్ కేటాయిస్తారని కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీపిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.